భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరికి కొంచెం దూరంగా ఉండే నాగార్పమ్మ గుడిలో ఇవాళ పూజలు జరుగుతున్నాయన్నమాట. మార్నింగ్ నుంచి నేనైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ శారీ కట్టుకుందాం అనేసి తీసుకున్నాను. శారీ విత్ బ్లౌజ్ అనమాట, రౌండ్ నెక్, సింపుల్గా ఒక చైన్ అయితే తీసుకున్నాను వేసుకుందాం అని చెప్పేసి. ఫైనలీ అయితే ఇలా వేసేసుకున్నాను. తర్వాత కమ్మలు మాటీలు పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను. ఫైనల్గా పెట్టేసుకున్నాను. చూడండి, నా కమ్మలు మాటీలు బాగున్నాయా లేవా చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గానే వెళ్ళాలి అనుకున్నాను. మరి కమ్మలు కూడా పెట్టుకోకుండా ఎందుకులే అనేసి పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా శారీ కట్టుకునేసి రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నానో మీరే కామెంట్ చేయండి. తర్వాత మా అత్తమ్మ నల్ల పూసలు దండ వేసుకో బాగుంటుంది అని చెప్పేసి తను ఇచ్చింది. మా మామ అయితే టెంపుల్ దగ్గర వదిలిపెట్టడానికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. ఫైనల్గా అక్కడికైతే వెళ్ళిపోయాను. గుడి పక్కనే ఉన్న చిన్న పుట్ట దగ్గర పూజలు చేసేసారు. అయిపోయింది నేను వెళ్ళేసరికి. పుట్టకి పూజ చేసేసి పుట్ట బంగారం అంటారంట అండి దాన్ని. మట్టి ఉంది కదా, ఆ మట్టిని అలా తవ్విన పుట్ట బంగారాన్ని మొత్తం ఒక ప్లేట్ అయితే తీసుకునేసి ఆ ప్లేట్లో క్లాత్ వేసేసి దాంట్లో వేసేసారండి. దాంట్లో వేసేసుకునేసి పూజ చేయించే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని తల మీద ఎత్తడం జరుగుతుంది. దంపతులకి ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్కి, మగవాళ్ళకి మాత్రమే తల మీద ఎత్తడం జరుగుతుంది. దాన్ని అలాగే తల మీద పెట్టుకునేసి టెంపుల్లోకి తీసుకెళ్ళి టెంపుల్ చుట్టూ 3 రౌండ్స్ వేసి టెంపుల్లో పెట్టాలి అని అంట. టెంపుల్లో పెట్టిన తర్వాత టెంపుల్లో పాలల్లో నీళ్ళల్లో కొన్ని నవధాన్యాలు అయితే నానేశారనమాట. ఆ నవధాన్యాలని ఈ తీసుకెళ్ళిన పుట్ట బంగారాన్ని మాత్రం ఒక మట్టితో చేసిన బౌల్స్ ఉంటాయి కదా, మట్టితో చేసిన బౌల్స్లో ఆ పుట్ట బంగారాన్ని మొత్తం వేశారు. అంటే అందరి చేత కొంచెం కొంచెంగా వేయించారు. కొంచెం కొంచెంగా వేయించి దాంట్లో అందరితో నవధాన్యాలు కూడా వేయించారు. చూడండి, తీసుకెళ్లారు కదా వాళ్ళు, ఆ కార్యకర్త అనమాట తను. అలా పుట్ట బంగారం అందరి చేత వేయించేసి నవధాన్యాలు వేపిస్తారు. ఫైనలీ అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో అసలు. నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళటం. నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారు. చాలా అంటే చాలా బాగా అలంకరించారు కూడా, డెకరేషన్స్